ఒక అబ్బాయి రికార్డింగ్, ఇద్దరు రికార్డింగ్ తీసుకొని ముఖ్యమంత్రికి పంపించేసిన. ఓకే, పంపించేసి ఆయన విన్నర్ కూడా, కానీ పక్క ఉన్న అఫీషియల్స్ ఏదో రాంగ్ గైడ్ చేస్తున్నారు. ఎవరిని? ముఖ్యమంత్రి గారినా? సో దట్ ఈస్ ద ప్రాబ్లం. నేను చెప్పిన సో అరే హాల్ టికెట్స్ అయిపోయినాయి కదా, 18th ఎగ్జామ్ కదా, ఏదో చెప్తున్నారు. ఏదన్నా వాళ్ళకు టైం కావాలి, 1 month మినిమం టైం కావాలి అని 2 రికార్డింగ్లు పంపించిన. సాయంత్రం దాకా మాట్లాడతాం అన్నారు. సో దిస్ ఇస్ ద పొజిషన్. నా ద్వారా ఏమేమి కావాలి అది చేసి పెట్టిన. Then it is totally discretion of Chief Minister, boss. ఇది. కానీ అంటే ఈరోజు ప్రభుత్వం అధికారంలో రావడానికి ఈ విద్యార్థులే కదా కారణం. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? వాట్ ఎవర్ యు ఆర్ టెల్లింగ్ ఇట్ ఇస్ రైట్. వాట్ ఎవర్ దే పరేషాని, దే ప్రే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అది ముఖ్యమంత్రి దాకా వెళ్ళిపోయింది. నౌ ముఖ్యమంత్రి వాళ్ళ కన్సర్న్ ఆఫీషియల్స్ తో మాట్లాడి డిసిషన్ తీసుకోవాలి కదా అన్న. మన దగ్గర ఒక రిక్వెస్ట్ వచ్చింది, మనం ఆ రికార్డింగ్లు తీసుకొని పంపించేసినాం. అది అంతవరకు కదా రవి మన పని. అవును. నేను నా ద్వారా ఏమేమి కావాలి ఒక సోర్స్ లాగా. పాపం వాళ్ళు అందరు ఇంతమంది నాకు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ ఏం అభిప్రాయం ఉన్నది, వాళ్ళ రిక్వెస్ట్ ఏమున్నది, వాళ్ళ ప్రేయర్ ఏమున్నది ఆనరబుల్ ముఖ్యమంత్రికి పంపించేసింది. ఇది పరిస్థితి. హీ హాస్ టు టేక్ ద కాల్. అదే కానీ న్యాయం జరిగేలాగా చూడండి అన్న. పాపం వాళ్ళు 5 రూపాయల భోజనం తినుకుంటూ డొక్కలు ఎండిపోయి వాళ్ళని చూస్తుంటే చాలా జాలి అనిపిస్తా ఉంది. నాకు కూడా బాగా అనిపిస్తుంది. కంటిన్యూస్లీ 2-3 days నుంచి ఒక 100 కాళ్ళు నాకు. సో తప్పకుండా నా తరఫు నుంచి ఏం కాలేదు చెప్పినా మళ్ళీ కూడా. ఎందుకంటే కాంగ్రెస్ లో మీరు ఒక ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ లో మీరు ఒక మంచి మనిషి అని మా మీడియా వాళ్ళందరికీ కూడా నమ్మకం అన్న. ఫిరోజ్ ఖాన్ అంటే మా అందరికీ మేము సొంత అన్నలాగా ట్రీట్ చేస్తాం మిమ్మల్ని, మీరు ఒక పొలిటిషియన్ లాగా కాకుండా. సో నేనేమన్నానంటే విద్యార్థుల పట్ల, వీళ్ళ నిరుద్యోగుల పట్ల మీ యొక్క స్టాండ్ గవర్నమెంట్కి, అదే రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీతో సన్నిహితంగా ఉంటారు కాబట్టి మీరు వాళ్ళకి మంచిగా చెప్తారని నా ఉద్దేశం. 100% చెప్పినా మళ్ళీ కూడా చెప్పినాం. రికార్డింగ్లు పంపించేసిన. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నాకు సబ్జెక్ట్ చెప్తే నేను చెప్పిన 2 minutes లో నాకు రికార్డింగ్ పంపియండి అని. ఒక మహిళకి చెప్పిన 2 minutes రికార్డింగ్, ఒక అబ్బాయికి చెప్పిన 2 minutes రికార్డింగ్, 2 రికార్డింగ్ 2 minutes 4 minutes పంపించేసిన. రైట్ అదే కాదు. ఇంకొకటి వీళ్ళు మా కొంచెం దారుణంగా మాట్లాడుతున్నారని బాధపడుతున్నారన్న. ఏదంటే వీళ్ళు ఒళ్ళు బలిసి ఉద్యమం చేస్తున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చాలా ఫీల్ అవుతున్నారు. ఎవరు చెప్పినారు? కొంతమంది, మీ దాంట్లో పేరు వద్దులే కానీ మీ దాంట్లో కొంతమంది నాయకులు అట్లా మాట్లాడారు. ఈరోజు పేపర్లో కూడా పడ్డది అది. సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోతే అట్లా మాట్లాడుతున్నారు. రియాలిటీ వేరే డిఫరెంట్ కదా. అవును. బట్ ఏదేమన్నా మీ మీద మంచి చేసినా మళ్ళీ కూడా రాత్రి ఇంకా ఒకసారి మెసేజ్ పెడతా. తప్పకుండా మీరు తప్పకుండా న్యాయం చేయండి అన్న, ప్లీజ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఫిరోజ్ ఖాన్ గారితో మనం ఇప్పుడు ఫోన్ లైన్లో మాట్లాడాం. ఆయన ఏమన్నారు మీ అందరికీ చూశారు కాబట్టి. సో ఫిరోజ్ ఖాన్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి విద్యార్థుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమాభిమానాలను చాటుకుంటూ వాళ్ళకి న్యాయం జరిగేలాగా అన్ని అంశాలను కూడా ఆయనకి చేరవేసే కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది ఎవరైతే రేవంత్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి కొంతమంది ఆయన్ని మిస్గైడ్ చేస్తున్నారంటూ, ఆయన్ని పక్కతోవ పట్టిస్తున్నారంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. నిజంగా జరిగి ఉండొచ్చు, ఎందుకంటే అలాంటి వాళ్ళు చాలామంది ఉంటూనే ఉంటారు. వాళ్ళని మనం తొందరగానే గుర్తించి దాని నుంచి బయటపెడితే ముఖ్యమంత్రి గారు కూడా మంచిదని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఈరోజు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రావడానికి కారణం ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు హక్కును చేర్చుకుని వాళ్ళ యొక్క సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తారని మీడియా తరపున మేము కూడా ఫైట్ చేస్తున్నాం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మాకు రేవంత్ రెడ్డి గారు అంటే ఇష్టమే. మేము కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి అని మేము కూడా కోరుకున్న వాళ్ళని మేము కూడా ఉన్నాం. సో విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల మీ యొక్క వాళ్ళ నిరసనని మీరు కన్సర్న్ చేసి వాళ్ళ యొక్క డిమాండ్స్ని మీరు దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తారని యోటీవీ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగేలా చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓవర్ టు స్టూడియో.